అండి చూసారు కదా, ఇది 4th పార్ట్ అండి. నిన్న మోనాలిసా బీడ్స్ అవన్నీ చూపించాను, అలాగే కలర్ బీడ్స్ చూపించాను కదా, ఇవి కలర్స్వి. ఇవి స్టిక్ చేసేసుకునేవి. అలాగే వాటిల్లోనే ప్లాస్టిక్ వండివి ఇవి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి. ఆల్ కలర్స్ ఉంటాయి ఇందులో, గ్రీన్, బ్లూ, అలాగే పింక్, రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవి కూడా చక్కగా షైనీగా మన సీక్వెన్స్ లాగా ఉంటాయి, పైన మనకి షైనింగ్ ఉంటుంది. ఇవి కూడా మనం స్టిక్ చేసి చుట్టూ మనం థ్రెడ్తో కుట్టుకుంటే బాగుంటుంది, లేదా బీడ్స్తో కుట్టినా బాగుంటుంది. అలాగే బ్రూచులు తయారు చేసేటప్పుడు కూడా మనం ఇవన్నీ అంటించుకోవచ్చు, బాగుంటాయి. బ్యాంగిల్స్కి అలాగే క్లిప్స్కి వాటికి కూడా. హెయిర్ క్లిప్స్ అవి తయారు చేస్తున్నారు కదా, అలాగే ఇవి చూసారు కదా, ఇవన్నీ సీక్వెన్స్. ఇవి నేను చెప్పాను కదా స్టిక్ చేసుకోవచ్చు. వీటిల్లో ఇవి 2 కలర్స్ వైట్, పింక్ ఉన్నాయి. ఆ పక్కవి అన్ని ఆల్ కలర్స్ ఉన్నవి అవి. అలాగే ఇదేమని జర్దోజీ అండి, స్ప్రింగ్ టైప్ జర్దోజీ. జర్దోజీలో కూడా రకాలు ఉన్నాయి. ఈ స్ప్రింగ్, దాన్ని కొంచెం సాగదీసి మనం కట్ చేసి మన ఏ సైజు కావాలంటే ఆ సైజు కుట్టుకోవాలి. లైట్గా సాగదీయాలి. ఏ జర్దోజీ అయినా కొంచెం సాగదీయాలి. ఇవి మోనాలిసా బీడ్స్ ఆల్రెడీ చూపించాను. అలాగే హాఫ్ బీడ్స్ కూడా ఉన్నాయి, స్టోన్ స్టిక్ చేసుకోవడానికి. పర్ల్ షేప్ అలాగే గోల్డ్ది కూడా ఉన్నాయి. ఇవి సీక్వెన్స్, ఫ్లవర్ సీక్వెన్స్. సో చాలా బాగున్నాయండి ఇవి కూడా. చూసారు కదా, ఇవన్నీ మనం ఆరి వర్క్కి, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి అన్నిటికీ వాడచ్చు. గోల్డ్ బీడ్స్, సిల్వర్ బీడ్స్, మొత్తం అన్ని కలర్లు. అలాగే బీడ్స్, మామూలు బీడ్స్, కలర్స్ బీడ్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్, అవి కూడాను. ఇవి జర్దోజీ అండి, చూసారంటే ఇవి షుగర్ బీడ్స్, గోల్డ్. అలాగే జర్దోజీ, స్ప్రింగ్ జర్దోజీ, స్ప్రింగ్ టైపు. చూసారు కదా, స్ప్రింగ్. ఇది కొంచెం చిన్నది, సాగదీసుకుని మనం కుట్టుకోవాలి. ఇదంతా కూడా స్ప్రింగే. ఇవన్నీ మనం లీఫ్ అవి ఫ్లవర్కి వాటికి జర్దోజీతో కుడితే బాగుంటుంది. నెక్స్ట్ ఇవి షుగర్ బీడ్స్. వీటిని అలా పెట్టి మనం కట్ చేయకుండా కుట్టేయడమేనండి డైరెక్ట్ మనం, లేదా స్టిక్ చేసేయచ్చు ఫెవికాల్ తోటి, అదే ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. లేదు మనం విడదీసి కుట్టుకుంటామన్నా కుట్టుకోవచ్చు. ఇవి కొంచెం బిగ్ సైజ్ షుగర్ బీడ్స్. అలాగే స్మాల్ సైజ్వి ఉంటాయి వీటిల్లో, అవి డైరెక్ట్ మనం అతికిచ్చేయడమే. ఇవన్నీ కట్ చేసి కుట్టుకునేవి. చూసారు కదా, ఇవి బిగ్ సైజు, ఇది కొంచెం చిన్న సైజు ఉన్నాయి. ఇంతకన్నా చిన్నవి ఉంటాయి, అవి మనం స్టిక్ చేసేయాలి. అదిగో అవి మనం స్టిక్ చేసేయడమే. ఇవన్నీ బీడ్స్. చూసారు కదా, ఇవి స్మాల్ సైజ్. ఇవి మనం అలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసి కావాలంటే మళ్ళీ మనం థ్రెడ్ తోటి ఒక డాట్ వేసుకోవచ్చు కదలకుండా.
ఇవి కాపర్ కలర్, గోల్డ్ కలర్ అవన్నీ ఉన్నాయి వీటిల్లో. చూస్తారు కదా, ఇవి చాలా స్మాల్ సైజు ఇవన్నీ. ఇవి మనం ఒక్కొక్క బీడు కుట్టలేం కాబట్టి వీటిని మనం స్టిక్ చేసేసి కట్ చేయకుండా కుట్టేసుకోవాలి. అలాగే పింక్, గ్రీన్ కట్ బీడ్స్ అవి. అలాగే ఇది స్టోన్ తోటి లేస్ లాగా ఇస్తారు. అవి అలాగే పెట్టి మనం కుట్టేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి కూడా కుట్టచ్చు. స్టోన్స్ ఒకటి తీసి, కానీ అలాగ పెట్టి కుట్టేస్తే చుట్టూ మనకి నక్లీస్ లాగా ఉంటుంది పెట్టుకుంటే. అలాగే కుట్టేస్తే దాన్ని అలాగ మనం పెట్టి థ్రెడ్తో కుట్టేసుకోవడమే. ఇవి కట్ బీడ్స్ అండి. గ్రీన్ కలర్, బ్లూ కలర్, అలాగే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అన్నీ ఉన్నాయి ఇందులో, పింక్ అలాగా. ఇవి కట్ బీడ్స్. ఇవి కూడా మనకి జర్దోజీ అవి చేయడానికి నప్పుతాయి. అదే బీడ్స్ వర్క్ అవి చేయడానికి బాగుంటాయి. ఇవన్నీ కట్ బీడ్స్. ఇవి చూసారు కదా, ఇవి కట్ బీడ్స్లోనే కొంచెం పెద్దవి. ఇందులో బ్లాక్, బ్లూ అన్నీ ఉన్నాయి, ఆరెంజ్, గ్రీన్ అన్నీ, వైట్ కూడా ఉన్నాయి కట్ బీడ్స్. ఇది మామూలుగా మనం కుట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్లోకి తీసి పెట్టుకుంటే అప్పటికప్పుడు వెతుక్కోక లేకుండా కుట్టేసుకోవచ్చు అనేసి ఆ బాక్సుల్లోకి తీసుకుని పెట్టుకున్నాం. చూసారు కదా, ఇందులో పెద్ద సైజు ఉన్నాయి, స్మాల్ సైజు ఉన్నాయి. ఇవి కూడా ఆల్ రకాల స్టోన్స్, అలాగే కోలవి 3 స్టోన్స్, 3 మనకి పువ్వు షేప్లో, పెటల్స్ షేప్లో అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. అలాగే ఫ్లవర్, మిర్రర్స్, స్క్వేర్ మిర్రర్స్ అన్నీ, అంటే కుట్టుకోవడానికి అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, అలా పెట్టింది. చూసారు కదా, ఇవి కాటన్ థ్రెడ్స్, ఆల్ కలర్స్ థ్రెడ్స్ ఉన్నాయండి. వీటితో మన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవి చేస్తే బాగుంటుంది. చికెన్ కర్రీ కానీ, కచ్ వర్క్ కానీ, ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, చైన్ స్టిచ్, పెటల్స్ ఇవన్నీ ఏదైనా చేయొచ్చు దీంతో.
చూసారు కదా, ఇవి ఆల్ సైజ్ నీడిల్స్ అండి. 8, 6, 5, 9 అన్ని సైజులు. ఇవి మనకు చూస్తే హోల్స్ కూడా బిగ్ హోల్స్ ఉంటాయి, మనకి ఏదైనా ఎక్కుతుంది థ్రెడ్. ఇవి పల్స్ గోల్డ్ అన్నీ కలిపిన బీడ్స్. చూపించాను కదా ఇందాక, ఇవన్నీ అవే. ఇవి చూసారు కదా, ఇవన్నీ ఆ స్టోన్స్. అలాగే ఆల్ థ్రెడ్స్. చూసారు కదా, వీట్ షేపు, డ్రాప్ షేపు, అలాగే రౌండ్వి, స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అన్నీ ఉన్నాయి ఇందులో. డ్రాప్ షేప్ అవి, అలాగే రౌండ్వి. ఆల్ కలర్స్ థ్రెడ్స్, కాటన్వి. వైట్లో మళ్ళీ రకాలండి. క్రీమ్ కలర్ ఒకటి, ఫుల్ వైట్ ఒకటి. అలాగే ఎల్లోలో చూసారు కదా, 4 రకాలు ఉన్నాయి ఎల్లో. ఒకటి మస్టర్డ్, ఒకటి పసుపు, ఒకటి లెమన్ ఎల్లో ఉంది, అది లెమన్ ఎల్లో. అలాగే ఇంకో ఎల్లో కూడా, అది ఎల్లోలో మళ్ళీ డిఫరెంట్ కలర్స్. అలాగే బ్లూలో మళ్ళీ రకాలు చూసారు కదా, బ్లాక్, పింక్లో అవి రెండు ఒకే పింక్, రెడ్ కలర్, సిల్వర్, కాపర్ రెండు. అది సిల్వర్ కలర్, ఇది కాపర్ కలర్, లైట్ గోల్డ్ కలర్. అస్తమానం ఇవన్నీ తీయలేం కాబట్టి అలా చిన్న చిన్న డబ్బాల్లో పోసి పెట్టుకుంటాను నేను కుట్టుకోవడానికి. సేమ్ అవే, మేము వేరే కలర్స్ ఇవి ఇందాక చూపించిన కలర్స్లోనే. చూసారు కదా, ఇది మెరూన్ కలర్, అలాగే గ్రీన్, పింక్, బ్లూ, స్కై బ్లూ, అలాగే కొంచెం చాక్లెట్ కలర్. ఇవన్నీ సిల్క్ థ్రెడ్స్.